హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు తెలుగు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, అలాగే పిఏబిలో వచ్చే టాప్ ఆర్టికల్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందులో భాగంగా జూన్ 29th అండ్ జూన్ 30th వచ్చిన ఆర్టికల్స్ ఇవి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అవి ఏమేమి వచ్చో చూద్దాము. పీడిపిఎస్ స్కీమ్ అనే ఒకటి ఎంఎస్పి రిలేటెడ్, నెక్స్ట్ పివి నరసింహారావు గారి గురించి, దాంతోపాటు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణకు సంబంధించి, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించి, వరల్డ్ మలేరియా డే, నేషనల్ స్టాటిస్టిక్ డే. ఈ 2 daysలో వచ్చిన టాప్ ఆర్టికల్స్ ఇవన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎవరైనా ఏపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ 3rd టాపిక్ 4th టాపిక్ అవాయిడ్ చేయొచ్చు, మిగతావన్నీ చూసుకోవాలా. సో చూద్దాము. ఫస్ట్ పీడిపిఎస్ స్కీమ్ గురించి చూద్దాము. అంటే ఫస్ట్ న్యూస్ ఏమి ఇచ్చారు, తోతాపూరి కొనుగోలుకు పీడిపిఎస్ అమలు చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన స్టేట్లో మ్యాంగో ప్రైజెస్ కొంచెం ఫాలో అయినాయి కాబట్టి పీడిపిఎస్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది అనమాట. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే పీడిపిఎస్ అనే పాయింట్ని తీసుకోవాలి. పీడిపిఎస్ అంటే ఏమంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. సో ఇది చూసే ముందు ఫస్ట్ కొంచెం హిస్టరీ చూసుకున్నాం. దీనికి సంబంధించి 2018లో గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఆ స్కీమ్ పేరు పిఎం ఆశా అంటే ప్రధానమంత్రి అన్నదాత ఆయే సంరక్షణ అభియాన్. ప్రధానమంత్రి అన్నదాత ఆయే సంరక్షణ అభియాన్ ఇది 2018లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఎంఎస్పి రిలేటెడ్ స్కీమ్ అనమాట, మినిమం సపోర్ట్ ప్రైస్ కింద. ఈ స్కీమ్ ఎందుకంటే ప్రైస్ వాలటాలిటీ కానీ అవి వచ్చినప్పుడు ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేసేకి లాంచ్ చేసిన స్కీమ్ ఈ పిఎం ఆశా అనమాట. దీంట్లో 3 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైస్ సపోర్ట్ స్కీము, 2 ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీము, 3 ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. అనమాట. ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్. ఫస్ట్ ఏంది ప్రైస్ సపోర్ట్ స్కీము, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీము, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తోతాపూరి మ్యాంగోస్కి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమంటున్నారు, పీడిపిఎస్ అంటే. సో ఫస్ట్ ఏంది పిఎం ఆశా అనే స్కీమ్ లాంచ్ చేశారు ఎంఎస్పి రిలేటెడ్. దాంట్లో 3 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైస్ సపోర్ట్ స్కీము, 2 ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీము, 3 ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అనమాట. సో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటే ఏమంటే పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఉంటాయి కదా, అది ఎంఎస్పి కంటే, అంటే గవర్నమెంట్ మనకు తెలిసి మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తుంది. ఆ ప్రైస్ కంటే తక్కువ వచ్చినప్పుడు ఈ ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తారన్నమాట. దేనికంటే పల్సెస్కి, ఆయిల్ సీడ్స్కి మట్టుకే ఇది స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. పల్సెస్, ఆయిల్ సీడ్స్. అదే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ఏమంటే ఇది కూడా ఎంఎస్పి కంటే తక్కువ పడినప్పుడు డైరెక్ట్ గవర్నమెంటే ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ కొనుక్కుంటుంది అనమాట, పీడిపిఎస్. అదే ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ స్టాకిస్ట్ స్కీమ్ ఏమంటే ఈ స్కీమ్ కింద ప్రైవేట్ ప్లేయర్స్ని అలో చేస్తారు, ఎంఎస్పి ధరలో కొనుక్కునేకి అనమాట. సో మెయిన్ మనం ఇప్పుడు చూడాల్సిందిగా న్యూస్లో వచ్చింది ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కాబట్టి ఇక్కడ ఏమంటే గవర్నమెంట్ దీంట్లో ఏమి కానీ క్రాప్స్ కొందు. ఇన్స్టెడ్ ఆఫ్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిలో మ్యాంగోస్కి ఎంఎస్పి ఒక 10 రూపాయలు అనుకోండి, కానీ రేటు 8 రూపీసే వచ్చింది మార్కెట్లో. ఈ రిమైనింగ్ 2 రూపీస్ అది ఏమంటే అది డైరెక్ట్ ఫార్మర్స్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద పంపిస్తారనమాట. దాన్ని ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అంటారు, పీడిపిఎస్, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. అంటే ఈ స్కీమ్లో ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ ఉండదు, డైరెక్ట్గా ఎంఎస్పి కంటే ఎంత తక్కువ అయితే క్యాష్ ఉందో దాన్ని ఫార్మర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని పీడిపిఎస్ స్కీమ్ అని అంటారు అనమాట. సో బ్రాడ్గా ఇది ఒక్కసారి ఇంకోసారి చూద్దాము. పిఎం ఆశా స్కీమ్ అంటే ఎంఎస్పి కంటే తక్కువ వచ్చినప్పుడు రైతులను ఆదుకునేకి లాంచ్ చేసిన స్కీము. దీంట్లో 3 ఉంటాయి. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ ఒకటి, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ఒకటి, ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ ఒకటి. ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ కింద ఎంఎస్పి కంటే పడిపోయినప్పుడు గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద. సో ఇది. సో నెక్స్ట్ న్యూస్ చూద్దాము. ఇది హిందూలో వచ్చింది, హెడ్డింగ్ చూడండి, రిచ్ ట్రిబ్యూట్స్ పే టు పివి నరసింహారావు. నిన్న పివి నరసింహారావు గారిది 105th బర్త్ యానివర్సరీ. సో ఈ సందర్భంగా మన పొలిటికల్ లీడర్స్ అంతా ట్రిబ్యూట్స్ ఇచ్చారు. అది న్యూస్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పివి నరసింహారావు గారి గురించి ఏమేమి తెలుసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో పివి నరసింహారావు కెరీర్లో మేజర్గా ఫస్ట్ ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేశారు అని డివైడ్ చేసుకున్నట్టయితే, ఫస్ట్ ఈయన 1971లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారనమాట. ఇప్పుడు 1971 టైంలో.
సో ఆ టైంలో ఈయన తీసుకొచ్చిన మేజర్ రిఫార్మ్స్ ఏమంటే ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్స్ అనమాట ఆయన టైంలో తీసుకొచ్చింది. అది కాకుండా ఈయన టైంలోనే ఇంకొన్ని ఏమంటే జయాంధ్ర మూమెంట్ జరిగింది పివి నరసింహారావు గారు ఇప్పుడే మల్కే రూల్స్ ఇష్యూ పైన. సో ఈ జయాంధ్ర ఉద్యమం వల్ల ఆయన చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయడం వల్ల 1973 జనవరిలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారు. సో పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నప్పుడు మేజర్గా జరిగింది ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఒకటి, జయాంధ్ర మూమెంట్ ఒకటి. తర్వాత 1971లో సీఎం అయ్యారు. 1991లో ఇండియాకి పిఎం అయ్యారు అనమాట, 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు. సో ఈయన పిఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన మేజర్ రిఫార్మ్స్ ఏమంటే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనమాట. ఫస్ట్ ఇది ఎకానమీ పరంగా. అది ఫారిన్ పాలసీ తీసుకొస్తే ఈయన తీసుకొచ్చిన పాలసీ పేరే లుక్ ఈస్ట్ పాలసీ. ఇప్పుడు కూడా మన ఫారిన్ పాలసీని ఇదే గైడ్ చేస్తూ ఉంది లుక్ ఈస్ట్ పాలసీ. దాంతోపాటు ఇంకోటి ఏమంటే డీసెంట్రలైజేషన్. 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇవి వచ్చాయన్నమాట. సో ఇది ఈయన అంటే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా అండ్ ఫస్ట్ ఫ్రమ్ తెలంగాణ ఒకటి. నెహ్రూ గాంధీ ఫ్యామిలీ కాకుండా ఒక అవుట్ సైడర్ ఉండి 5 years రూల్ చేసిన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారే. దాంతోపాటు ఈయన పేరు మీద ఒక రికార్డు కూడా ఉందన్నమాట. నంద్యాల జరిగిన బై ఎలక్షన్స్లో ఈయన 5.8 lakh ఓట్స్తో గెలిచి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు అనమాట. ఇది పివి నరసింహారావు గారికి సంబంధించింది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది తెలంగాణకు సంబంధించింది. న్యూస్ ఏముందంటే సీతారామ చేల్లకి నీళ్ళు ఎన్నడు, అంటే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదని ఈ న్యూస్ ఆర్టికల్ రాశారు. ఫస్ట్ కొంచెం న్యూస్ చూద్దాం ఏముందో. 2016లో 7,000 కోట్లతో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. సో ఇప్పటికి కూడా ఇది కంప్లీట్ కాలేదని దీని గురించి రాశారనమాట. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఏదైనా మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం మేజర్ చూడాల్సింది ఏమంటే అది ఏ రివర్ పైన కడుతున్నారు అని చెప్పని, దాని పర్పస్ ఏంటి అని. సో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏమంటే గోదావరి రివర్ని యూటిలైజ్ చేసుకోవడానికి 70 TMC ఆఫ్ గోదావరి రివర్ వాటర్ని యూటిలైజ్ చేసుకునేకి నిర్మిస్తున్న ప్రాజెక్టే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీని టార్గెట్ ఏమంటే దగ్గర 7 lakh acresని ఇరిగేషన్ కింద తీసుకురావాలని ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము అండ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్స్ ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అవుతుంది అనమాట. సో మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే గోదావరి రివర్ వాటర్ని యూటిలైజ్ చేసేకి కడుతున్న ప్రాజెక్ట్ పేరే సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇది సరిపోతుంది. సరే చూడండి, ఎగ్జామ్లో ఎలా అడుగుతారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ లింక్ టు విచ్ రివర్ బేసిన్? గోదావరి రివర్ బేసిన్. సో ఎక్కడ కడుతున్నారంటే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో. సో మేజర్ 70 TMC ఆఫ్ వాటర్ యూటిలైజ్ చేసుకుని ప్రాజెక్ట్ కడుతున్నారు. సో ఇది సంబంధించింది. నెక్స్ట్ టాపిక్, కిషన్ రెడ్డి గారు ఒకటి అనౌన్స్ చేశారు. ఏమంటే PM to lay stone for tribal versity ఇన్ ములుగు. అంటే ములుగులో కడుతున్న సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ప్రైమ్ మినిస్టర్ గారు త్వరలోనే ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. సో ఇది మనకేమంటే మనకు స్టేట్ బైఫర్గేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో బైఫర్గేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఒక ప్రామిస్ చేశారన్నమాట. ఏమంటే ఒక ట్రైబల్ యూనివర్సిటీ కన్స్ట్రక్ట్ చేస్తాము తెలంగాణలో అని చెప్పి. సో దాన్ని ఫుల్ఫిల్ చేసేకి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ అనేది ములుగు డిస్టిక్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్ ఇంపార్టెంట్. ఎక్కడంటే ములుగు డిస్టిక్. దేనికి ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే సెంట్రల్ యూనివర్సిటీస్ అమెండ్మెంట్ యాక్ట్. ఎక్కడ అంటే ములుగు డిస్టిక్. సో ఎగ్జాంపుల్ ఇట్లా అడగచ్చు, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఈజ్ ప్రపోజ్డ్ ఇన్ విచ్ డిస్టిక్? ములుగు డిస్టిక్. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. ఇది ఈనాడులో మనకు పేపర్లో వస్తుంది కదా, ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏమంటే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? సో ఏ రోజు అంటే April 25th. సో వరల్డ్ మలేరియా డే ఎప్పుడు నిర్వహిస్తారంటే April 25th. సో దీని బ్యాక్గ్రౌండ్ చూసుకుందాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని 25th April వరల్డ్ మలేరియా డేగా డిక్లేర్ చేసింది అనమాట. సో 2026 ఏ థీమ్తో సెలబ్రేట్ చేశారంటే డ్రివెన్ టు ఎండ్ మలేరియా అని చెప్పని చూస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్, వరల్డ్ మలేరియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలంటే 25th April సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ మలేరియా దేనివల్ల వస్తుంది అంటే ఇన్ఫెక్టెడ్ ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో. ఈ పేరు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫిమేల్
ఎనాఫిలస్ మస్కిటోస్. సో వరల్డ్ మలేరియా డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే 25th ఏప్రిల్. మలేరియా దేనివల్ల వస్తుందంటే ఫిమేల్ ఎనాఫిలస్ మస్కిటో బైట్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మహాలోనోబిస్ దార్శనికతను నిలబెట్టుకోవాలి అంటే స్టాటిస్టిక్స్ డేకి సంబంధించి ఆయన ఇచ్చే స్పీచ్లో చెప్పారు కదా. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చూసుకోవాలంటే స్టాటిస్టిక్స్ డే, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే June 29th. ఆ రోజు ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ గారి బర్త్ యానివర్సరీ కాబట్టి దానికి గుర్తుగా June 29th నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇందాక చెప్పినట్టు April 25th వరల్డ్ మలేరియా డేగా సెలబ్రేట్ చేస్తారు. సో June 29th నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఆ రోజు ఎవరు బర్త్డే అంటే ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్. ఈయన అనమాట మన ఇండియాలో స్టాటిస్టిక్స్కి ఫౌండేషన్ వేసింది. సో అందుకని ఆయన గుర్తుగా ఈ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఉంది, మన నేషనల్ స్టాటిస్టిక్స్ డే 29 జూన్ చేసుకుంటాం కదా, అదే వరల్డ్ స్టాటిస్టిక్స్ డే 5th అక్టోబర్. అక్టోబర్ 20, 5 yearsకి ఒకసారి October 20 సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట వరల్డ్ స్టాటిస్టిక్స్ డే. నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు June 29th. అదే వరల్డ్ స్టాటిస్టిక్స్ డే 5 yearsకి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. ఏం డే అయితే October 20th. సో ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్ చూసుకోవాలంటే ఆయన మనకు సెకండ్ 5-year ప్లాన్ ఆయన అనమాట మేజర్ సెకండ్ 5-year ప్లాన్ ఫార్ములేట్ చేసింది. దాన్ని సెకండ్ 5-year ప్లాన్ ఇంకొక పేరు కూడా అంటారు, ఏమంటే మహాలనోబిస్ మోడల్. ఆయన పేరు మీద సెకండ్ 5-year ప్లాన్ కూడా అంటారు. సో ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేశారు అనమాట 1931లో. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది మనం ప్రొఫెసర్ మహాలనోబిస్కి సంబంధించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమంటే, ఒకటి సెకండ్ 5-year ప్లాన్ అయినా ఫార్ములేట్ చేశారు, దాన్ని మహాలనోబిస్ మోడల్ అంటారు. ఇంకోటి కూడా అడుగుతారు, ఇంతకుముందు అడిగేవాళ్ళు ఎగ్జామ్లో ఎలా అంటే మహాలనోబిస్ మోడల్ దేన్ని ప్రియారిటైజేషన్ చేసిందంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. మనకు తెలుసు ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలు ఉన్నప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తే సెకండ్ 5-year ప్లాన్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్కి ప్రియారిటీ ఇచ్చింది. దాన్ని డిజైన్ చేసింది ప్రొఫెసర్ పిసి మహాలనోబిస్. సో అందుకని సెకండ్ 5-year ప్లాన్ని మహాలనోబిస్ మోడల్ అని కూడా అంటారు అనమాట. ఈయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు కోల్కతాలో. సో ఈయన బర్త్ యానివర్సరీ గుర్తుగా June 29th నేషనల్ స్టాటిస్టిక్స్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాము. అదే వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అంటే 5 yearsకి ఒకసారి October 20 సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇది June 29th and 30th సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇవన్నీ కూడా మీరు రివిజన్ చేసుకోవాలంటే మన వెబ్సైట్కి వెళ్తే pscchronicles.com అనే వెబ్సైట్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి కూడా రివిజన్ చేసుకోవచ్చు. సో ప్రిపేర్ వెల్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.